లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 37 వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం chapter Luke 17 verse 26. Okay. చదువుదాం. పేజ్ నెంబర్ చెప్పి అందరూ. పేజ్ నెంబర్ 70. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద నుండి వాడు ఇంట నుండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనని తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక మంచము మీద ఉందురు. వారిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడునని. శిష్యులు, ప్రభా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చదవని వచ్చింది. ప్రభువా, నాతో మాట్లాడిన ఆయన అని చెప్పి ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా చదవబడిన అయా ఈ వాక్య భాగం నుంచి నాయన అయా నాతోనూ మాతోనూ అయా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. అయా నీ దాసుడు అల్పుడు అయోగ్యుడు బలహీనుడు ప్రభువా, నీ కృపలో నీ ఆత్మ చేత బలపరిచి అయా ఇదిగో నీ దాసుడి ముఖకాంతు నుంచి నాయన ప్రభువా మా హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. అయా స్పష్టంగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. అయా మీరే నాయన ప్రభా, ఇంకును నాయన ప్రభా నిన్ను మహిమపరచులాగిన మా బ్రతుకుని దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సరే ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగము లూకాసు వార్త 17:26 నుంచి 37 వరకు. అయితే ఇక్కడ ఉన్న సందర్భము భాగము ఏంటి అని అంటే ఉపోద్ఘాతంగా ఉపోద్ఘాతం చెప్పి తర్వాత మెయిన్ వాక్యంలోకి వెళ్దాం. అయితే ఇక్కడ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనిషి కుమారుడు యొక్క రాకడ అంటే యేసు ప్రభు యొక్క రెండోసారి వస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా, అయ్యా మరి ఆ వచ్చే ముందు మరి నిన్ను గుర్తుపట్టాలి, నువ్వు ఈ సమయంలో వస్తావని మేము ఎట్లా తెలుసుకోవాలి తండ్రి, ఆ సమయంలో ఏ సమయంలో నువ్వు వస్తావు అని ప్రశ్న అడిగినప్పుడు దేవుడు ప్రభు యేసయ్య ఆయన చెప్తూ వచ్చిన సందర్భం ఇప్పుడు మనం చదివిన సందర్భం ఏమంటా ఉన్నాడంటే, మనము చెప్పుకున్న రీతిగా నోవాహు దినాలు, నోవాహు అనే భక్తుడు ఉన్నప్పుడు ఆ రోజులు ఎలాగైతే ఉన్నాయో మనుష్య కుమారుడు రెండోసారి రాబోయేటప్పుడు కూడా ఆ దినాలు అలాగే ఉంటాయి. ఆమేన్ అనని నోవాహు దినాల్ని గుర్తు చేశాడు. రెండోసారి ఇంకొక వ్యక్తిని కూడా గుర్తు చేశాడు. లోతు కాలంలో ఎలాగైతే అప్పుడు కాలం ఉందో మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు కూడా అదే కాలము అలా జరుగుతూ ఉంటది. ఆ కాలంలో ఎలాగైతే జరిగిందో లోతు కాలంలో
మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు కూడా అలాగే జరుగుద్ది అని రెండో వ్యక్తిని కూడా చూపించి యేసు ప్రభు మాట్లాడాడు. ఇక తర్వాత ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆయన వచ్చేటప్పుడు ఎవడైనా చిన్న పని ఉందని చెప్పి మిద్దె మీదకి, మిద్దె అంటే తెలుసుగా, మిద్దె అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయలేరు. బిల్డింగ్ టాప్ ఫ్లోర్ అంటాం కదా, స్లాబ్ మీదకి వెళ్ళటం, దానినే మిద్దె మీదకి వెళ్ళటం అంటాం. ఇప్పుడు ఏంటంటే సిమెంట్తో కాంక్రీట్ పోసి పై కప్పు రెడీ చేస్తున్నారు. పాత కాలంలో, తాతల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కట్టెలు అడ్డంగా పెట్టి దాని మీద మట్టి కప్పేవాళ్ళు, దానిని మిద్దె అంటారు. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, దేవుడు రెండో రాకడ వచ్చే సమయంలో ఎలా ఉంటదంటే, ఎవడైనా ఒకడు మిద్దె మీదకి పని ఉందని ఎక్కితే, ప్రభు రాకడ వస్తే ఇక వాడు మళ్ళీ అరే ఇంట్లో నాకు కొన్ని సామాను ఉన్నాయి, అవి తీసుకొని వస్తాను, ఒక్క నిమిషం ప్రభు అని చెప్పేసి మిద్దె దిగి సామాగ్రి కోసం వెళ్ళకూడదు. ఆమేన్. సామాను గురించి ఆలోచన చేయకూడదు. ఉన్న పాటిని మిద్దె మీద నుంచే వెళ్ళిపోవాలి, అలా సిద్ధపడాలి. ఆమేన్. అయ్యో ప్రభా ఇంట్లో కొన్ని మర్చిపోయింది ఆయన, అయ్యో నేను డాబా మీదకి వచ్చిన, ఒక్క నిమిషం ఆగిన ఆయన అని అనకూడదు. ఆమేన్. ఇంట్లో ఏమున్నా సరే, ఏదున్నా సరే నీ మనసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడే ఉండాలి. ఆమేన్. ఇంట్లో ఉన్న వాటి గురించి ఆలోచన చేయొద్దు, అలా ఉంటది అని చెప్పాడు. ఆమేన్. ఇంకో మాట ఏమన్నాడంటే యేసయ్య, ఒకడు పొలంలోనికి పనికి వెళ్ళాడంటే, అయ్యో ఇంటి దగ్గర మా వాళ్ళు ఉన్నారు, అయ్యా ఒక్క నిమిషం ఇంటి దాకా వెళ్ళి వస్తానని వాడు పొలం విడిచి ఇంటికి వెళ్ళడు. పొలంలో నుంచి ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోవాలి. పొలంలో నుంచి అదృశ్యం అయిపోతాడు, ఇక అంతే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ రాకడ సంభవం అలా ఉంటది. ఆమేన్. అంటే ఆ పొలానికి వచ్చే వ్యక్తి ఎలా సిద్ధపడి వస్తాడంటే, ఈజాని ఇప్పుడు నేను పొలానికి పనికి వెళ్తున్నా, యేసు ప్రభు రెండో రాకడ వస్తే నేను ఈజాన ఇట్లానే వెళ్ళిపోతా, ఇక నాకు వెనకాల అవి ఇవి ఆ బాధ్యత ఈ బాధ్యత, లేకపోతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఇక నేను ఏరే ఆలోచన ఏమి చేయను, నేను ఈజాన ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే రోజులు ప్రభు వచ్చే రాకడ రోజులు ఉంటాయి. ఆమేన్. ఇంకా ప్రభు ఏమని చెప్పాడంటే, ఒక ఇద్దరు కలిసి మంచం మీద పడుకుంటారు. మంచం మీద పడుకున్నారనుకో, వాళ్ళల్లో ఒకళ్ళేమో అట్లానే ఉంటారు, ఒకళ్ళేమో మాయమైపోతారు. అంటే ప్రభు రాకడలో ఎత్తబడతారు, ఒకళ్ళేమో విడవబడతారు. ఆమేన్. అదే మంచం మీద ఇద్దరున్నారు కదా, ఒకళ్ళే వెళ్ళారు ఒకళ్ళే ఆగారంటే వాక్యం ముందుకు చెప్పుకునే విషయాల్లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. ఆమేన్. తర్వాత ఇంకా యేసు ప్రభు ఆ భాగంలో ఇంకా ఏమంటా ఉన్నాడంటే, తిరగలు తెలుసా? తిరగలు విసర్తాం. ఇప్పుడు మనకు మిక్సీలు వచ్చినాయి. పురాతన కాలంలో, పాత కాలంలో ఒక 30-20 సంవత్సరాల క్రితము మిక్సీలు లేవు. రాయి ఉంటుంది చక్రం లాగా, ఇంకో రాయి కింద ఉంటుంది, దాన్ని మధ్యలో ఒక హోల్ ఉంటుంది, పైన ఒక సైడ్కి ఒక కట్టె ఉంటుంది పట్టుకోవడానికి. దానికి ఆ హోల్లో నువ్వు కావాల్సిన కందిపప్పు, మినపప్పు, ఇంకే పప్పు పోస్తే దాన్ని ఇట్లా తిప్పితే అవన్నీ పప్పుగా పిండిగా అవుతూ ఉంటాయి. ఆమేన్. దాన్ని తిరగలే అంటాం. హల్లెలూయా. అయితే ఇట్లా ఒక తిరగలి ఇద్దరు స్త్రీలు కనుక వాళ్ళు తిప్పుతూ ఉన్నట్లయితే ఒకళ్ళేమో ప్రభు రాకడలో ఎత్తబడతారు, ఒకళ్ళేమో విడవబడతారు. ఆమేన్. ఇది చెప్పుకుంటూ వచ్చి ఇక శిష్యులు ఏమన్నారంటే, ప్రభు అది ఎక్కడ జరుగుద్ది? ఓకే ఇవన్నీ చెప్పావు కదా, ఇది ఎక్కడ జరుగుద్ది, ఈ సందర్భాలన్నీ ఎక్కడ జరుగుతాయి అని శిష్యులు అడిగితే ప్రభు అంటా ఉన్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, ఇదే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ఆమేన్. ఏమంటా ఉన్నాడంటే, పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును. ఆ మాట చెప్పాడు. హల్లెలూయా. శిష్యులు ఏమడిగారు, అయ్యా ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, తిరగలు విసిరేటప్పుడు ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు, మంచం మీద పడుకుంటే ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు, పొలంలోనికి వెళితే వాడి ఇంటికి తిరిగి చూడకూడదు, అట్లానే ఎత్తబడాలి, మిద్దె మీదకి ఎక్కితే వాడి ఇంట్లో సామాను ఉన్నాయని చెప్పి ఆలోచన చేయకూడదు, అట్లానే ప్రభు రాకని ఎదుర్కోవాలి. ఇవన్నీ చెప్పారు కదా ప్రభు, ఇది ఎక్కడ జరుగుద్ది అని శిష్యులు అడిగితే దేవుడు ఈ మాట అన్నాడు. ఆమేన్. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఆమేన్. ఇది ఈ రోజు ప్రభు మన మధ్య
ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనకి బయలుపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నాం ఇక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. 2 వికెట్లు ఉన్నాయి రెడీగా. హల్లెలూయా. త్వరలో మీరు కూడా రక్షణ పొందుకుందురు గాక. ఆమేన్. ఆమేన్. అయితే ప్రియ సంగమ జాగ్రత్తగా వినండి. మనం కంపల్సరీగా బాప్తిసం తీసుకున్న మనందరమే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనందరమే, ప్రభువును నమ్ముకుంటున్న మనందరమే కూడా ప్రభువు రెండో రాకడ మనం ఎదుర్కోవాలి. ఈ ఎదుర్కోవాలంటే మనము ఆ రాకడ ఎట్లుంటుందో మనం తెలుసుకోవాలి. ఆ రాకడ ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవటానికే నాడు శిష్యులు, అపోస్తులు అయిన ఆ శిష్యులు చెప్తా వస్తా ఉన్నారు. నాన్న ఒక్క నిమిషం, ఏంది బయట సౌండ్? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, ఈ రాకడ సంభవాలు యేసయ్య చెప్పిన తర్వాత పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఇది మనం తెలుసుకుంటే ఇక మనం సిద్ధపడ్డండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పీనుగ అంటే ఎంతమందికి తెలుసు? ఏంటి పీనుగ అంటే? తెలిసిన వాళ్ళు చెప్పండి. శవము. పీనుగ అంటే శవము. హల్లెలూయా. గద్దలంటే ఎంతమంది తెలుసు? ఈగల్స్, గ్రద్దలు. హల్లెలూయా. ఈ 2 విషయాలు మీకు తెలుసు. గద్దల కన్నా వేరే గద్దలు ఉంటాయి, మహాశక్తి. ఆ సీన్ ఎక్కడ పడితే పోయి అక్కడ ఆలు రాబందులు అంటారు. రాబందులు. అది ఇంత జంతువు అడిగిన పడితే దానికి కోర్ల అలా ఎట్లా హల్లెలూయా. అందుతుందో ఇప్పుడు ఈ 2 విషయాల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు మనము పీనుగులుగా మారుదుము గాక. చెప్పండి, చెప్పండి అందరూ చెప్పండి. చెయ్యి హృదయం మీద వేసుకొని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీ చేత నేను చెప్పించానంటే, మనము పీనుగులుగా మారినప్పుడే ప్రభు రాకను మనం ఎదుర్కొంటాం. ఆమేన్. హల్లెలూయా. అట్లానే పాస్టర్ గారికి ఇప్పుడు మమ్మల్ని చచ్చిపోమంటారా, గద్దలు వచ్చి మమ్మల్ని పీక్కు తినాలా అని మీకు ఆలోచన రావచ్చు. కానీ గద్దలు అంటే ఏంటి, పీనుగా అవటం అంటే ఏంటి, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి మనం చూసుకుందాం. యేసయ్య అది మార్మికంగా చెప్పాడు, ఒక చిన్న సామెతలాగా. కానీ ఇప్పుడు దాన్ని స్పష్టంగా మన వాక్యం ద్వారా ఏంటి పీనుగులాగా మారటం అంటే ఏంటి, ఇది మనం తెలుసుకుందాం. అయితే మొదటగా నోవాహు దినాలు ఎలాగైతే ఉన్నాయో అలాగా యేసు ప్రభు రెండో రాకడ, మనిషి కుమారుడు రాకడ ఉంటుందని యేసయ్య చెప్పాడు కదా. ఈ రాకడలో నోవాహు దినాలు ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. ఒకసారి అందరూ బైబిల్ గ్రంథంలోంచి నోవాహు దినాలని వెళ్దాం. దగ్గర ఇప్పుడు నోవాహు దినాలు అంటే 8,000 సంవత్సరాలు, ఇంచుమించుగా 5,000 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోదాం. ఆది కాండం 6వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునని ఆ దినములలో అయినను వారి దినములు 120 ఏండ్లు అగునెను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి పిల్ల. ఏంటి నోవాహు దినములలో
సందర్భం ఎలా ఉంది, అక్కడ ఎట్లాగా కాలము ఉంది అని అంటే, అక్కడ దేవుని కుమారులు అని పిలువబడ్డ ఒక దేవుని పిల్లలు ఉన్నారు. వీరంట చక్కని వారని చెప్పేసేసి నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటా ఉన్నారంట. ఆమేన్. ఎలాగా, ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు వివాహం? చక్కని వారు నరుల కుమార్తెలు అని చెప్పి దేవుని కుమారులు వారిని వివాహం చేసుకుంటా ఉన్నారంట. ఈ వివాహము దేవుడికి బహు బాధను, దుఃఖాన్ని, ఆవేదనను కలిగించిందంట. ఆమేన్. ఆవేదనను కలిగించి వీరు నిత్యము ఎప్పుడు కూడా నరమాత్రులై ఉన్నారు వీళ్ళు అని దేవుడు మాట్లాడుతాను. దేవుడే కదా పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేవుని కుమారులు అని పిలువబడుతున్న వాళ్ళు నరుల కుమార్తెలు చేసుకోవటం వల్ల తప్పేంటి చెప్పండి? తప్పేంటి? ఆమేన్. ఇక్కడ నరుల కుమార్తెలు అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి మీ బైబిల్ గ్రంథంలో 3వ వచనములో వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అన్న దగ్గర పైన 2 అనే సంఖ్య ఒకటి ఉంటది, ఉందా? ఆ ఫుట్ నోట్ ఏమనుందో చదవండి కింద. హల్లెలూయా. నరమాత్రులు అంటే అర్థం ఏంటంటే శరీరానుసారులు. ఆమేన్. ఎవరు? శరీరానుసారు. వీరు ఒక్కసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదవండి. ఈ శరీరానుసారులు అంటే బైబిల్ ఏమని చెబుతుంది? ఒక్కసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుని ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సును ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా, ఎందుకు ప్రభువు దేవుని కుమారులు నరమాత్రుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకుంటే బాధపడ్డాడు, వేదన చెందాడు? కారణం అంటే వీరు శరీరానుసారంగా ఆలోచన చేసే కుమార్తెలు వీళ్ళు. ఆమేన్. ఈ శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు మరణానికి వెళ్ళే మార్గంలో ఉన్నారంట వీళ్ళు. ఆమేన్. దేవుడు మనిషిని ఇష్టపడింది మరణానికి పోవటానికి ఇష్టపడాల. నరుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోక రాజ్యం జీవానికి చేరాలని దేవుడు మనిషిని సృష్టిస్తే, ఈ దేవుని కుమారులుగా పిలువబడిన వీరు శరీరానుసారంగా మరణానికి దగ్గర అవుతున్న వాళ్ళ యొక్క కుమార్తెల్ని వీరు ఇష్టపడి వారిని పెళ్లి చేసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక విశ్వాసి కుటుంబం దేవుని దగ్గర చిన్నప్పటి నుంచి, గోపి ఎట్లాగైతే ఎదుగుతున్నాడో ఆ పిల్లగాడిని చిన్నప్పటి నుంచి వాక్యంలో ఆ కొడుకుని పెంచిన తర్వాత ఆ పిల్లగాడు మంచిగా ప్రతిరోజు వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా చక్కగా ఎదిగి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత మంచి కాలేజ్ వచ్చింది. కాలేజ్ తర్వాత మంచిగా ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేయాలి. ఇప్పుడు అతనికి పెళ్లి చేయాలి. వీళ్ళెవరు? విశ్వాసుల కుటుంబం. అంటే ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుడికి సంబంధించిన వాళ్ళనే చేసుకుంటే బాగుంటుందా? బయట వ్యక్తులను చేసుకుంటే బాగుంటుందా? ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వారు ఏం చేశారంటే లోకములో డబ్బు వస్తుందని చెప్పేసి, వాళ్ళకి మంచి హోదా ఉందని చెప్పేసి దేవుడి విశ్వాసులకు సంబంధించిన కుటుంబంలో కాకుండా బయట వేరే ఆరాధన చేసే వారిని పెళ్లి చేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత పరిస్థితి వాళ్ళు చాలా రంగరంగ వైభవంగా అన్నట్టుగా పెళ్లి బాగానే ఘనంగా జరిగిన తర్వాతకి స్టార్ట్ అయింది వాళ్ళకి జీవితం.
ఇక వచ్చిన ఆ వ్యక్తి కోడలు కావచ్చు, ఆ కుటుంబం ద్వారా కలిగే బాధ వేదన ఎంత భయంకరం అంటే అది వర్ణనాతీతం అన్నమాట. చివరికి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాక్యములో దేవుడు సంఘంలో ఎదిగిన ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు? కుమారుడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి రావట్లేదు, ఇప్పుడు దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుడి దగ్గర విశ్వాసంగా లేడు. ఆ ఉద్యోగం అంతా ఎలా వచ్చింది అనంటే దేవుడు కృపను బట్టే వచ్చింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సాకలు ఆయన కేవలం ఒక ముస్లిం దగ్గర వదిలేస్తే దేవుడు కృపణ సంఘాన్ని పరిచయం చేస్తే అట్లా భయభక్తులతో దేవుడి మీద భయభక్తులతో అట్లా చదువుకునేది మంచి జాబ్ తెచ్చింది. దేవుడు కృప చూపించాడు. ఆమేన్. ఇప్పుడు ఎదిగి పెద్దయిన తర్వాత వివాహం వచ్చేసరికి నరమాత్రులైన శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకోవటం వలన ఇప్పుడు పూర్తిగా దేవుడి నుంచి దూరం అయిపోయి ఇప్పుడు మరణానికి దగ్గరగా ఆ కుటుంబం నడుస్తున్న పరిస్థితి. ఆమేన్. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడా, ఆనందిస్తాడా? బాధపడతాడా, పడాడా? దుఃఖపడతాడా, పడాడా? ఇది జరుగుతూ ఉంది నోవాహు దినాలు. ప్రభు రాకడ సమయాల్లో కూడా దేవుని విశ్వాసులైన వాళ్ళే, దేవుళ్ళు నడిచే వాళ్ళే దేనికి లోపడతారంటే డబ్బుకి, పేరుకి, ప్రఖ్యాతలకి, ఘనతలకి ఆశపడి దేవుడి సంబంధమైన బిడ్డల్ని కాకుండా వీరు వివాహాలు అన్యులకు సంబంధించిన వారితో కూడా వివాహ సంబంధాలు కలుపుకొని వారితో కలగాపులగం అయిపోతూ ఉంటారు. ఈ దేవుడు నియమము, దేవుడు నీతి, దేవుడు భక్తి అనే క్రమంలో వీళ్ళు నడవరంట. అంత విస్తృతంగా దేవుడి బిడ్డలు క్రమాన్ని తప్పిపోతారు ప్రభు రాకడ. ఆమేన్. నోవాహు దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత ఒకసారి చదవండి, ఇంకా ఏమేమి జరిగిందంటే 3వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 3వ వచనం. ఒక్క నిమిషము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువు. మొదటి పేతురు 216. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. హల్లెలూయా. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే రీతికి ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యము లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ వచనం ఒకసారి చదవండి. ఇంకా ఆ దినాలు ఎలాగున్నాయి, నోవాహు దినాలు అని అనేది ఒక్కసారి చదువుదాం. 27వ వచనం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. హల్లెలూయా. సంఘం నా వైపు జాగ్రత్త చూడు. ఏంది నోవాహు దినాల్లో ఉన్నదే అని అంటే వారు పెండ్లికి ఇచ్చుచు చేసుకుంటూ ఉన్నారంట. ఎలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారంటే దేవుడు ఆత్మ సంబంధమైన దైవభక్తి కలిగిన ఒక క్రమశిక్షణ కలిగిన దేవుని కుమార్తెలతో కాకుండా లోక సంబంధమైన లోకాశలు కలిగి లోకాన్ని వెంపడలాడుకునే వారితో వీళ్ళు వియ్యం అందుకుంటున్నారు, వియ్యానికి ఇస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అది లోకాశలకి తావిస్తా ఉన్నారు నోవాహు దినాల్లో. ఇంకా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తింటా ఉన్నారంట, త్రాగుతూ ఉన్నారంట, వీటికి ఎక్కువ సమయాన్ని ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇవాళ రేపు పెళ్లి అంటే తినటం, తాగటం, ఇదే పెళ్లి అంటే అర్థం అక్కడ. ఒకప్పుడు పెళ్లి అంటే వాళ్ళ గురించి ఆశీర్వాదాలు, వాళ్ళకి దీవెనలు, ఇలాంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు పెళ్ళి అంటే ఏం పెడుతున్నావు? మటనా, చికెనా? మందు పెడుతున్నావా, మందు పెడతలేదా?
పెళ్ళని ఎవరైనా ఇంట్లో చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే, ఎట్లా మందుందా, చికెనా లేకపోతే మటనా లేకపోతే ఫిషా లేకపోతే అంటే వెజిటేరియనా, ఏంది స్పెషల్ అని అంటే పెళ్ళే స్పెషల్. ఇద్దరు కలుస్తూ ఉన్నారు, అది స్పెషల్ కదా. అది కాదు స్పెషల్ ఇప్పుడు వీళ్ళకి. ఏది స్పెషల్? తినే స్పెషల్ ఏంటి, తాగే స్పెషల్ ఏంటి. చూసారా ఇప్పుడు ఎక్కడన్నా ఏ పెళ్ళన్నా చూడండి, సాధారణంగా వెళ్తే ఇదే ప్రశ్న అడుగుతారు, అవునా కాదా? హల్లెలూయా. కానీ అయ్యో పిల్లగాడు ఎట్లా, పిల్ల ఎట్లా, ఇద్దరు మనసులు బాగుండాలి, బాగా చక్కగా ఉండాలి, ఈ ఆలోచనతో కాదు వాళ్ళు అడుగుతుంది. భోజనాలు ఏం పెడుతున్నారు, తాగటానికి ఏ బ్రాండ్ ఇస్తున్నారు, ఏ మొన్న చీప్ లిక్కర్ ఇచ్చారా, బాగాలేదు వాళ్ళ పిల్లలు, మీ పిల్లలు అట్లా బెటర్గా మంచిగా పెడతారు కదా, అయితే మా దోస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకొని వస్తారు. ఈ టాపిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా, ఏదైనా సరే. అయితే ఇది ఏ మనసు అనంటే ఇది శరీరానుసారమైన మనసు. ఈ మనసు నిన్ను ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను మరణానికి దగ్గరికి తీసుకెళ్తా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే ఈ తినటము త్రాగటము అనే వ్యవహారము నీలో ఎక్కువగా పెరిగే కొద్ది ఏమవుతారంటే నీ శరీరము మత్తుకు బానిస అయిపోతుంది, శరీర మనస్సుకి బానిస అయిపోతుంది. చిన్న మీకు ఉదాహరణ నేను చెప్తా. మొన్న చిన్న మీటింగ్ ఉండి మన సహోదరుడు కూడా వచ్చాడు, మన అబ్రాహ్మణుడు. వెళ్ళి వస్తా ఉన్నాము, వాళ్ళు ఫుల్ డబ్బు ఉంది, వాళ్ళకి ఫుల్ డబ్బు ఉన్నాయి వ్యక్తులు. వాళ్ళు జూబ్లీ హిల్స్ దగ్గర ఈవినింగ్ ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తా ఉన్నావు, అక్కడ కారు నుండి జామ్ అయింది, కారు వెనకాలకి ఇట్లా ఆగి ఇట్లా టర్న్ చేసుకుని ముందుకు వస్తా ఉన్నప్పుడు అక్కడ పక్కనే పబ్బు ఉందన్నమాట. ఆ పబ్బులో నుంచి ఫుల్ గంజాయి డ్రింక్ తాగి, మందు తాగి, బట్టలు ఇక్కడిక్కడ వరకు ఎంతమంది మగోళ్ళు ఆడపిల్లలు, అసలు వాళ్ళకి ఒక నియమము, ఒక ఆడకూతురు, ఒక పురుషుడు వారు ఎలా ఉండాలి పెళ్లి కాకముందు అనే ఒక నియమమే లేకుండా విచ్చలవిడిగా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటా, విచ్చలవిడిగా ఒకరిని ఒకరు తాగుతూ ఎంత వికృతంగా వాళ్ళు ఉన్నారంటే చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు చాలా చాలా భయంకరంగా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు అంతగా ఉండటానికి కారణం ఏంటి? త్రాగు. ఆమేన్. త్రాగిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళ మతి స్థిమితం ఉండదు. వాళ్ళు మత్తుగా తిన్న తర్వాత ఆ తిండి ఏమవుతుందంటే వారికి మత్తును కలిగించి శరీర కోరికలు రేపుతా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వారికి మత్తును కలిగించి శరీర కోరికలను రేపుతా ఉంటారు. మీకు ఇంకా ఇప్పుడు చికెన్ వస్తుంది కదా, ఇప్పుడు చికెన్ మనకి కోళ్ళ ఫారంలో ఎన్నాళ్ళకి తయారవుతుంది? ఒక కోడి పిల్లని కనుక ఫారానికి తీసుకెళ్తే ఎన్ని రోజుల్లో రెడీ అయ్యి వస్తుంది? 40 రోజుల లోపలే మనకి చికెన్ రెడీ అయ్యి వస్తూ ఉంది. సైంటిస్టులు పరీక్ష చేస్తే చెప్పిన విషయం ఏంటంటే వాటికి ఒక రకమైన ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారంట. అవి త్వరగా ఎదిగి అది మాంసముగా మారి రావటం వలన, ఆ మాంసాన్ని తీసుకొని తినటం వలన అది తిన్న చిన్నపిల్లలు వాళ్ళకి యాక్చువల్గా మెచ్యూర్డ్ అవ్వాలనంటే వయసు మినిమం 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళకి ఆ దేవుడు ఆ టైం అనేది ఉంచారు. కానీ ఇప్పుడు ఆ పిల్లలకు ఇది ఈ ఇంజెక్షన్ ప్రభావం వలన, ఈ ఎంజైమ్స్ ఎఫెక్ట్ వలన, ఈ కెమికల్స్ యొక్క ప్రభావం వలన 9 సంవత్సరాలకే 8 సంవత్సరాలకే వాళ్ళకి విపరీతమైన వెర్రి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, తప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నాయంట. వాళ్ళ శరీరాల్లో మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. చిన్న వయసులోనే, చిన్న పిల్లల్లోనే, చిన్న వయసులోనే వాళ్ళకి రకరకాలమైన పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల. ఆమేన్. దానిని తీసుకోవటం వలన ఆ పిల్లల్లో కూడా చిన్న వయసులోనే రకరకాల పిచ్చి ఆలోచన, ఆ తిండికి, ఆ చికెన్కి ఆ తినాలనే ఆశతోటి డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు కోడి చికెన్ అని అంటే 50 రూపాయలు దొరికేది. ఇప్పుడు ఈ మధ్యకాలం 300 కిలో, 350. అంటే ఎంతగా తింటా ఉన్నారు తిండికి, అంటే తిండికి డిమాండ్ పెరగబట్టేగా. ఇప్పుడు ఈ పెరగటం వలన అది తిన్న వ్యక్తులు మీరు చూడండి, స్కూళ్ళలో, కాలేజీలో నేను గమనించింది ఏంటంటే
ప్రేమ అనే విషయం ఇప్పుడు స్కూళ్ళల్లోనే 7వ తరగతిలోనే 6వ తరగతిలోనే దీని గురించి సంభాషణ జరుగుతుంది పిల్లల మధ్య. అవునా కాదా? చిన్నపిల్లలు ఈ విషయంలోనే మనం దబక్కన ఆ మాటలు విన్నామంటే నోటి మీద వేలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంత చిన్న వయసులో ఇసుంటి ఆలోచనలు. కారణం ఏంటంటే తీసుకుంటున్న ఆహారంలో తినకూడని కెమికల్స్, విషపూరితమైన, మన శరీరంలో జరగకూడని కొన్ని విచిత్రమైన మార్పులు జరగడానికి కారణమవుతా ఉన్నాయి. మనం ఎక్కువగా ఆ తిండికి అపేక్షించడం వలన మనలో వికృతమైన, దేవుడికి విరోధమైన ఆలోచనలు పుట్టుకొస్తా ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు చెప్పి జరగట్లా. ఇప్పుడు ఒకప్పుడు తల్లిదండ్రులు చెబితే 30-40 సంవత్సరాలు కూడా మాట మాట్లాడకుండా నాన్న అమ్మ అని చెప్పి ఏం చెబితే ఆ మాట వినేవాళ్ళు. ఏ వయసులో? 30-40 సంవత్సరాల వయసులో కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు మీరు కదిలించండి, ఒక 10 సంవత్సరాలు వాడికి కొంచెం ఊహ వచ్చింది, వాడికి ఏదైనా ఒక మాట చెప్దామని అంటే ఉంటున్నాడా? ఏమంటున్నాడు? వ్యతిరేకించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం వాడి పని వాడు చేసుకునే, చేతుల్లో రెక్కల కష్టం వాడు చేసుకునే బలం వాడికి వచ్చిందనుకో, ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నన్ను పోషించేదేంటి, నీకు నేను డబ్బులు ఇచ్చేదేంటి, నా ఇష్టం నేను బతుకుతా అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి అనంటే తినుడు త్రాగుడు. తినుడు త్రాగుడు. ఈ తినుడు త్రాగుడులో ఏముందనంటే దుష్టుడి యొక్క దురాత్మ శరీరానుసారమైన మనసు ఉండటం వలన విచిత్రమైన పోకడలు పోతా ఉన్నాయి. ఈరోజు చాలా మంది యూత్, చాలా మంది దేవుడి నుంచి క్రమం తప్పిపోతా ఉన్నారు. దానివల్ల ఏమవుతా ఉందంటే వారు మరణానికి జోగుతున్నారు, చేయకూడని పాపాలు చేస్తూ ఉన్నారు, చేయకూడని దొంగతనాలు చేస్తూ ఉన్నారు, చేయకూడని డ్రగ్కి ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు, చేయకూడని అనేకమైన వ్యసనాలకి బానిస అయిపోయి వారి బ్రతుకులు చిదిమేసుకుంటా ఉన్నారు. ఆమేన్. ఇది ప్రభు వచ్చే రాకడ సమయంలో లోకము ఈ విధమైన పోకడ పోతా ఉంటారు. ఆమేన్. నోవాహు దినాల్లో కూడా అలానే జరిగింది. ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నోవాహు దినాల్లో ప్రజలందరూ కూడా తినటానికి, త్రాగటానికి, పెండిళ్ళు ఇచ్చుకోవటానికి, చేసుకోవటానికి లేచారు. కాబట్టి యేసు ప్రభు 2వ రాకడలో కూడా కాలము కూడా అలానే జరుగుతూ ఉంటది. ఒకరి మాట ఒకరు లోబడరు. తిండికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు, పెళ్లిళ్ళకి ప్రియారిటీ, తాగటానికి ప్రియారిటీ, భక్తికి తగ్గిపోతూ ఉంటుంటారు, దేవుడికి తగ్గిపోతూ ఉంటారు, టైం పాస్కి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటారు, బలాదూరుగా తిరగటానికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటారు. కానీ దేవుడి సన్నిధిలో కూడుకోవటానికి మాత్రం వారికి సమయాన్ని ఇవ్వరు. ఇది దేవుడు రాకడికి ముందు జరిగే, లోకంలో జరిగే కొన్ని పరిస్థితులు. సంగమా, దీనిని మీరు గమనించండి, జాగ్రత్తగా పసిగట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అలా ఉన్న ఆ సమాజంలో, సొసైటీలో నోవాహు అనే ఒకే ఒక్క భక్తుడు నీతిగా, యథార్థంగా తను తన కుటుంబము జాగ్రత్తగా బతికారంట. ఎలాగో బతికారంటే పీనుగులాగా బతికారంట. చెప్పండి, ఎలా? పీనుగా అంటే ఏమని చెప్పుకున్నాం? శవము. ఆమేన్. అంటే ఎలాగంటే చుట్టూ ఉన్నారు ప్రజలందరూ కూడా, కానీ నోవాహు ఒక్కడే దేవుడు చెప్పాడు జల ప్రళయం వస్తుంది, మనుషుల యొక్క పాపము పేటరేగిపోతా ఉంది, ఇదిగో ఈ మనుషుల్ని నేను అంతం చేయబోతున్నా, వీళ్ళు దేవుడికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తా ఉన్నారని చెప్పి దేవుడు మాట్లాడితే ఆ మాట దేవుడు నోవాహు నమ్మి ఒక ఓడ కట్టడం స్టార్ట్ చేసాడంట. అది ఎన్నాళ్ళు కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు. ఆమేన్. ఈ 120 సంవత్సరాలు కడతా ఉన్నప్పుడంట ఈ తినటానికి, తాగటానికి, పెళ్లిళ్ళు ఇచ్చుకోవటానికి వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతమందిని అంట పెళ్లిళ్ళు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా, శరీరానుసారంగా సుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ నోవాహు దగ్గరకు వచ్చేసి, ఏ నోవాహు, ఏంటి నువ్వు విచిత్రంగా ఏదో కడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నప్పుడు నోవాహు వాళ్ళకి సువార్త చెప్తున్నాడంట. ఇదిగో మనుషులు పాపంతో పేటరేగిపోతా ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడాడు,
ఈ లోకాన్ని నేను అంతం చేయబోతా ఉన్నాను. ఇదిగో నీవు రక్షించబడటానికి ఓడను నువ్వు సిద్ధపరచుకో. ఈ ఓడలోకి ఎందరైతే ఎక్కుతారో వారు రక్షించబడతారు, ఇందులోకి రాని వారు జల ప్రళయంలో మునిగిపోతారు. ఆమేన్. ఇది దేవుడు మాట్లాడాడయ్యా నాతోటి. దేవుడు జల ప్రళయాన్ని తేబోతున్నాడు, అందుకే ఈ ఓడ నేను సిద్ధం చేసుకుంటా ఉన్నాను. మీరు కూడా మారు మనసు పొంది ఆ పాపం నుంచి మీరు బయటికి రండి అంటే అక్కడ ఉన్న చుట్టూ లోకం ఏమని ఉంటుంది? ఎగతాళి చేసి గేలి చేశారంట. చూటుపాటు మాటలతో నువ్వు పిచ్చోడుగా, నీకు పిచ్చి పట్టిందా? వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. వయసులో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ లాంటిది, వయసు అయిపోకముందే దాన్ని జుర్రేసుకోవాలి, ఐస్ క్రీమ్ జుర్రేసుకున్నట్టుగా. అంటే ఈ లోకంలో మనం ఎంత సుఖాన్ని అనుభవించాలో అంత సుఖాన్ని అనుభవించాలి అని నోవాహును చూసి వీడు పిచ్చోడు, వీడు వేస్ట్, వీడికి తెలియదు ఎలా బతకాలో తెలియదు, సుఖాన్ని అనుభవించడం తెలియదు, సంతోషాన్ని అనుభవించడం తెలియదు అని గద్దల గనక పీనుగు దగ్గరికి వచ్చి పీకి తిన్నట్టుగా ఆ బతికుండగానే ఆ సూటిపట్టు మాటలతో అంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది ఎట్లుంటుందో తెలియదు. అప్పటి వరకు భూమి మీద వర్షం ఎట్లుంటుందో తెలియదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, పిచ్చోడా, అసలు జలప్రళయం అంటే వాటర్ రావాలిగా, కానీ ఇప్పుడు వరకు భూమి మీద వాటర్ ఎక్కడన్నా వచ్చినట్టుగా చూసావా? మీ తాత చూసాడా? మీ నాన్న చూసాడా? ఇంకెవరైనా చూసారా? మరి ఇప్పుడు ప్రళయం వచ్చిందని అంటున్నావు, నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని నువ్వెట్లా నమ్ముతున్నావు? అసలు మంచిగా సుఖాన్ని అనుభవించడం మానేసి, మంచి తిండి తినడం మానేసి, మంచి ఎంజాయ్ పెళ్లిళ్ళు చేసుకొని 1, 2, 3, 4 నీకు నచ్చిన వాళ్ళతో తిరిగి ఎంజాయ్ చేసుకుంటా, నీకు నచ్చిన మందు నువ్వు తాగుతా ఎంజాయ్ చేయాల్సిన వయసులో జల ప్రళయం వస్తుంది, దేవుడు కోప్పడతాడు, అమ్మో భక్తిగా ఉండాలి, ఇసుంటి చాతగాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నోవాహు అని గద్దలు పొడిచినట్టుగా పొడుస్తూ ఉన్నారంట. ఇప్పుడు నోవాహు కూడా మనిషేగా, తనకి తినాలని ఉండదా? అని ఇంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పబ్బులకి వెళ్తా ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, మత్తుగా తిరుగుతూ ఉన్నారు, హ్యాపీగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నాకు మాట్లాడాలని తనకి అనిపించదా? కానీ ఇక్కడ నోవాహు చేసింది ఏంటంటే, నేను ఈ శరీరానుసారమైన మనస్సుకి నేను చచ్చిపోయాను. ఆమేన్. ఈ తిని త్రాగి తిరిగే ఈ శరీరానుసారమైన మనస్సు నాలో చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను పీనుగుని, వాళ్ళు నన్ను ఎంతగా నువ్వు రా తిండిగాని రా, నువ్వు రా తాగుదిగాని రా, నువ్వు ఎంజాయ్ చేతిగాని రా ఊర్లో పడి తిరుగుదాం రా, టూర్లు శిఖార్లు కొడదాం రా, దేవుడు అంటావు పిచ్చోడా అని అంటే నోవాహు అన్న మాట ఏంటో తెలుసా? నేను చచ్చిపోయాను, నేను పీనుగుని, నేను తిరగలేను, నేను తినలేను, నేను పెళ్లిళ్ళు చేసుకోలేను, నా దేవుని బట్టి నేను శరీరానుసారంగా నేను చచ్చిపోయిన పీనుగును. ఈ పీనుగు దగ్గరికి గద్దలు వచ్చేయమంటే ముక్కుతో పడిసి లాగుతా ఉంది. ఏమని? నువ్వు పిచ్చోడివి, నీళ్ళు యాడ్ నుంచి వస్తాయి, ఇప్పుడు వరకు మనం చూడలేదు, వినలేదు, ఏమి చేయలేదు, నీళ్ళు యాడ్ వస్తాయి, జలప్రళయం ఎప్పుడు వస్తుంది? నువ్వు పిచ్చోడివి, నీకు బతకడం చేత కావట్లా, దేవుడు అంటున్నావు, దేవుడు ఎక్కడున్నాడు చూపి, మాకు చూపి. నరకాన్ని నువ్వు చూసి వచ్చావా? స్వర్గం నువ్వు వెళ్ళొచ్చావా బ్రదర్? చెబుతా ఉన్నావు స్వర్గం ఉంది, నరకం ఉంది, నువ్వు దేవుడు నమ్ముకోకపోతే చచ్చిపోతావు అని చెబుతా ఉన్నావు, నువ్వు పోయి చూసి వచ్చావు బ్రదర్ అని ఈ నోవాహుని పొడిచినట్టుగా మనం కూడా సువార్త చెప్పి మనం కూడా ఎక్కిరించే వాళ్ళు ఎంతమంది, అవహేళన చేసే వాళ్ళు ఎంతమందో పొడుస్తా ఉన్నారు. అబ్బో భక్తిపరుడు వెళ్తా ఉన్నాడు చర్చికి, వీళ్ళు పరిశుద్ధులు అంట, మనమేమో పాపులమంట, వీళ్ళేమో పరలోకం వెళ్తారంట, మనమేమో నరకానికి వెళ్తారంట. ఈ పిచ్చోళ్ళకి బతకడం చేతగాక, లోకంలో ఎంజాయ్ చేయడం ఎట్లా తెలియక ఎప్పుడు భక్తి అని అనుకుంటా ఆదివారం కూర్చోడానికి వెళ్తా ఉన్నారు. పిచ్చోళ్ళు వాళ్ళు, గొర్రెలు వాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది? లోకం అంతా చాలా కోడైకి వస్తాం. గొర్రెలు వాళ్ళు తెలియదు, మనం ఎంజాయ్ చేద్దాం అని నోవాహు దినాల్లో జరిగినట్టుగా ప్రభు రాకడ సమయంలో జరుగుతూ ఉన్నారు. ప్రియులారా, మనం జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సందర్భాలు కూడా అవే. చాలా మంది యూత్ ఇయ్యాల రేపు అత్యధికంగా తాగుడికి బానిస అయిపోయేవాళ్ళు 100 మంది యూత్ ఉంటే ఒక ఊర్లో దగ్గర 80% మంది తాగుతానే ఉన్నారు. 100 మంది యూత్ ఉంటే 80 మంది తాగేవాళ్లే.
80 మంది తినటానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళే, 100 మంది శరీర సుఖాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళే. కానీ ఎక్కడో ఒక 20 మంది, ఎక్కడో ఒక 10 మంది మాత్రమే అమ్మో దేవుడు, అమ్మో నా కుటుంబం, అమ్మో నా పరిస్థితి అని దేవుడి యొక్క భయభక్తులతో బతకటానికి ఉన్న వాళ్ళు తక్కువ మంది. నచ్చినట్టుగా లోకానుసారంగా బతికే వాళ్ళు 80% ఉంటా ఉన్నారు. నోవాహు దినాల్లో కూడా ఇలానే ఉందంట. ఆమేన్. అలా నోవాహు వాళ్ళందరి మాటల చేత ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాళ్ళు గద్దలు గనక పొడిచినట్టుగా పొడుస్తున్నా కానీ నోవాహు ఎప్పుడు చూడలా జలప్రలయం, ఎప్పుడు చూడలా నోవాహు వర్షం ఎట్లా వస్తుందో, ఎప్పుడు చూడలా నోవాహు. కానీ ఒకే ఒక్కటి నమ్మాడు. ఏమని నమ్మాడు? దేవుడు మాటని నమ్మాడు. దేవుడు జలప్రలయం తేబోతున్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు. నేను ఈ శరీరానుసారంగా తినటానికి, తాగటానికి, తిరగటానికి, నా శరీర సుఖాలని అనుభవించడానికి నేను చేయకూడదు. నేను వాటిలో నేను చచ్చిన వాడని, నేను పీనుగను. కాబట్టి నా దేవుడికి భయభక్తులు కలిగి ఉండి దేవుడు నన్ను ఓడను సిద్ధపరచుకోమన్నాడు. కాబట్టి ఆ ఓడ నేను కట్టుకుంటానని ఆ వచ్చి అడిగిన వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్తున్నాడంట. ఆ ఓడను కట్టుకుంటా ఉన్నాడంట. వాళ్ళందరూ గద్దలు పొడిచినట్టు పొడిచి బాధ పెడుతున్నప్పటికీ ఎక్కడ తన మనసు కూడా చెలించుకోవట్లేదు. ఆమేన్. హల్లెలూయా. 120 సంవత్సరాలు ఓడ కట్టుకున్నాడు. హల్లెలూయా. మొన్న ఒక విషయం నాకు తెలిసింది. ఒక సిస్టర్ దేవుడు నమ్ముకున్న వ్యక్తి అన్నమాట. దేవుడు నమ్ముకుంటుంది, వెళ్తుంది, చర్చికి వెళ్తా ఉంది. ఏం చేస్తుందంటే విగ్రహాల దగ్గర ప్రసాదాలు పెడుతుంటారు కదా, దేవుడి వాక్యం ఉంది, అపోస్తల కార్యాల మాట ఉంది. విగ్రహాల దగ్గర పెట్టింది దేవుని బిడ్డలని మీరు తీసుకోవద్దు, అందులో అపవిత్రత ఉంటుంది, మీరు దాన్ని తీసుకోవటం వల్ల మీరు కూడా అపవిత్రపరచబడతారు. దేవుడి వాక్యం స్పష్టంగా ఉంది. అయితే వాళ్ళు పెడతా ఉంటుంటే పర్లేదు ఇవ్వండి అంటే, మీరు దేవుడు అనుకున్నారు, వాళ్ళ పలానా సిస్టర్ చర్చికి వెళ్తాను తీసుకోలేదు, అందుకే మీరు తీసుకుంటారో తీసుకోరో అని అనుకుంటారు. పర్లేదండి, నేను మా వాళ్ళు ఉన్నారులే, మా అమ్మ ఉంది, మా నాన్న వాళ్ళు తింటారులే, ఇవ్వండి అని. వాళ్ళేమో అరే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, ఇలాంటివి తీసుకోరు కదా అని వాళ్ళు ఆగితే వాళ్ళని చూసి ఈమె ఏమంటుంది? తింటాం మేము నమ్ముకున్నాం. అరే నేను నమ్ముకున్నాను, మీకు అర్థమైంది, అయితే మేమేం కాదు, మా అమ్మ తింటారు, నేనేం కాదు, పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటారు, లేదు మా నాన్న ఉన్నారు వాళ్ళు తింటారు అని ఏమడుకుంటున్నావు? దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని నువ్వు అడుక్కుంటా ఉన్నావు. అంటే ఏ మనసు నీది? శరీరానుసారమైన మనసు. ఏ మనసు నీది? మరణానికి నిన్ను తీసుకెళ్లే ఆ శరీరానుసారమైన ఆ తిండి కోసం నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు. అది నిన్ను శాపానికి ఈడుస్తూ ఉంటది, అది నిన్ను మరణానికి ఈడుస్తూ ఉంటది. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలు విశ్వాసులారా పడిన వాళ్ళే ఇలాంటి వికృతమైన ప్రవర్తన జరిగిస్తూ ఉన్నారు. ఇది ప్రభు రాకడ జరిగే సందర్భంలో ఇలాంటిదంతా జరుగుతుంది. ఆమేన్. కానీ పీనుగుగా మారిన నోవాహు మాత్రము దేవుడు భయభక్తులు కలిగి అలానే ఎంతమంది సూటిపోటు మాటలు మాట్లాడుతున్నా దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంచి అలా ఓడ కట్టుకుంటూ ఉన్నాడు. 120 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఓడ రెడీ అయిపోయింది. దేవుడు మాట్లాడాడు, అందులోకి వెళ్ళాల్సిన జంతువులన్నీ పంపించాడు. చివరగా నోవాహు, నీవు, నీ బిడ్డలు 3, నీ కోడలు 3, నీ భార్య మొత్తం 8 మంది నా మాటకి లోబడి నీతిగా భయభక్తులతో ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఓడలోకి వెళ్ళి మీరు తలుపు వేసుకోండి, నేను జలప్రలయం ఈరోజు తెప్పించబోతున్నానని దేవుడు మాట్లాడితే వెంటనే వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆ డోర్ అట్లా క్లోజ్ చేయటంతో అప్పటికప్పుడే భయంకరమైన కారు మబ్బులు కమ్మేసేసి 40 దినాలు రేయి పగలు కుండపోత వర్షం కురిస్తే భూమి ఎక్కడా కనపడలేదంట. మొత్తం వాటరే. ఆమేన్. మొత్తం వాటర్ కమ్మేసేసి అప్పటి వరకున్న నరజాతి, పశువులు, జంతువులు, చెట్లు, వృక్షాలు అన్ని ఆ నీటి సమాధి అయిపోయింది. ఆమేన్. ఒకే ఒక్క నోవాహు కుటుంబం 8 మందే కాపాడబడ్డారు. ఇక ప్రపంచంలో ఎవరు లేరు. చెట్లతో సహా మొత్తం నాశనం అయిపోయింది. ఆ ఓడలోకి ఎక్కిన జంతువులు 8 మంది, నోవాహు కుటుంబం.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఈ రాకడ సమయంలో ఎవరైతే నా మాటలు గైకొని నోవాహు వలె శరీరానుసారమైన మనసులో మీరు చచ్చిపోయిన పీనుగు లెక్క మీరు ఉంటారో వారు మాత్రమే నోవాహు ఓడ ద్వారా రక్షించబడ్డట్టుగా మీరు మీ ఆత్మీయ జీవితం ద్వారా మీరు రక్షించబడతారు. ఆమేన్. అలా కాకుండా మేము పీనుగులు కాదు, మేము ఏనుగులమే అని ఏనుగు దానికి ఒక సమయం వస్తుందంట. ఏ సమయం అని అంటే దానికి తెలుగు భాషలో ఏదో అంటారు, దానికి మధుమేధ వస్తుందంట. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఏనుగుని ఎవరు కంట్రోల్ చేయలేదు. నేను చిన్న వీడియో క్లిప్ చూసాను. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ ఏనుగుని ఏదో ఒక టెంపుల్ దగ్గరికి ఊరేగించడానికి తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని మదము దిగేటట్టుగా దానికి ట్రైనింగ్ ఇవ్వాల. అది చూడంగానే ఇక మనుషులను చూడంగానే ఇక అది అసలు మనుషులు చూసి అంతా ఇక ఆ తొండంతో ఆ మనుషులతోటి ఎవరు కూడా దాని మీదకి ఎక్కనీట్లా. దాని మీదకి కొన్ని ఎక్కియాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది మీదకి ఎక్కనీయట్లేదు. అది తొండంతో ఇసురు కొడతా ఉంది, కాళ్ళతో తొక్కుతుంది, ఇసురు. అది ఎంత గందరగోళం సృష్టించి అది లాస్ట్ కాదు వాళ్ళు ఎవరికి చెప్పుకుని అట్లానే అడుగులోకి వెళ్ళిపోయింది. ఆమేన్. ఇది ఏ ఏనుగు? మదం. దానికి దిగల. హల్లెలూయా. ఇది లాస్ట్ కి అడవికి వెళ్ళిపోయింది. ఆమేన్. కొంతమందిని దేవుడు మాట్లాడుతూ నీవు మధుమ పట్టిన ఏనుగు అనే శరీరానుసారంగా చాలా విషయాలు నువ్వు ప్రవర్తిస్తున్నావు బిడ్డా, నువ్వు జాగ్రత్త. నువ్వు ఎలా సిద్ధపడాలంటే పీనుగులాగా నువ్వు సిద్ధపడాలి. పీనుగు అంటే ఏంది? దాన్ని పొడిచినా చలనం ఉండదు, ఇది తిప్పేసినా చలనం ఉంటుందా? నొప్పి పుడుతుంది చెయ్యండి ఇటు తిప్పేసి ఉంటుందా? శవం, చచ్చిపోయిన శవం. లేదు నాకు కింద పరుపు పర్వాలేదేంది, నాకు డ్యూరోఫ్లెక్సా పరుపులు, ఆ పరుపేస్తేనే నిద్ర పట్టింది, లేదా నాకు నిద్ర పట్టదు. ఒక ఆయన అంటా ఉన్నాడు, బ్రదర్ ఈ మధ్య నిద్ర పట్టలేదు బ్రదర్, అందుకే అడ్వర్టైజ్మెంట్ లో చూసాం డ్యూరోఫ్లెక్స్ పరుపులు అని ఒక అడ్వర్టైజ్మెంట్ అనే ఉంటుంది, బాగుంటుంది అంట. ఎంత 10,000 11,000 ఉన్నాను. ఆ పరుపులు ఆర్డర్ చేసుకున్నాను. దేనికి? నిద్రపోవడానికి డ్యూరోఫ్లెక్స్. ఇప్పుడు చచ్చిపోయిన పీనుగా అంటదా నాకు డ్యూరోఫ్లెక్స్ పరుపేయండి అని? అనదు. ఆమేన్. నాకు బిర్యానీ పెట్టి అంటదా శవం? అంటదా? లేదు నాకు ఇంకోటి తీస్తారా అని అంటదా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మన వాళ్ళు కొంతమంది క్వార్టర్స్ ఇస్తా, చచ్చిపోయిన దగ్గర చూడండి మీరు ఎప్పుడన్నా బతుకున్నప్పుడు కొంచెం క్వార్టర్ పలాన్సి అంటే ఏ కంపెనీ కాదు, పలానా కంపెనీ, వాడికి అదే ఇష్టం, పెట్టండి పాపం. వాడు చచ్చిపోయాడు కదా, ఆయన ఆ బొందలోనో ఆ చచ్చిపోయిన షాప్ దగ్గరనో ఆ క్వార్టర్స్ వేసా, ఆ పాత గుర్తులు ఏవి అలవాటు ఉంటే సిగరెట్టా బీడియా పెడతారు. ఎందుకు? ఏమో శవం అయితే కాలుస్తాడేమో సిగరెట్ అని ఇచ్చి ఆలోచన. హల్లెలూయా. శవము పీనుగు దగ్గర ఇక చలనం ఉండదు. నువ్వు కత్తితో పొడిచిన మాటలు ఎన్నన్నా ఎన్ని రకాలు నువ్వు చేసినా కానీ దానికి చలనం ఉండదు. నీవు కూడా ప్రియ ఆత్మీయ బిడ్డ, నువ్వు ఆత్మానుసారంగా నడిచే, నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివే అయితే శరీరానుసారంగా నువ్వేమవ్వాలా? చచ్చిపోయిన పీనుగులాగా నువ్వు మారాలి. నిన్ను ఎంతమంది తెచ్చి నిన్ను ప్రేరేపించిన బ్రదర్, సంఘంలో మనకి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భోజనాలు ఉంటాయి కదా, ఈరోజు మనకు భోజనాలు మా పాత సంఘంలో ఉండేది. ఇంతకుముందు చికెన్ కూర అయితే ఇక ఆ రోజు విశ్వాసుల్లో ఒక్కళ్ళు ఇద్దరు కనుక మొహం మార్చుకోవాల్సిందే. ఎందుకు? వాళ్ళకి ఏదో వడ్డించే దగ్గర ఒక ముక్క 2 ముక్కలు తక్కువ పడతాయి. ఈ వెంటనే వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారో తెలుసా? ఆ బ్రదర్ వాళ్ళంటే ఇష్టము, వాళ్ళకేమో 2 గంటలు ముక్కలు వేసారు, మాకేమో ఒకటే వేసారు అని సైలెంట్గా ఎక్కడికి వస్తారో తెలిసి వీళ్ళు హాస్టల్ దగ్గరికి వచ్చేసి అన్నా ఏందన్నా నువ్వు అతనికి ఎందుకు ఇచ్చారు మీరు కూర వడ్డించడం? చూడు మాకు 1 గంట వేసారు, అందరికంటే మేమే ఎక్కువ ఇచ్చాం, కానీ ఏందని అట్లా చేయటం మాకు పద్ధతి కాదు. అందరికంటే మేమే ఎక్కువ ఇచ్చాం కానీ ముక్కలు మాకు తక్కువ వచ్చినాయి. ఇది ఏ మనసు? ఇది ఏ మనసు? ఏ మనసు ఇది? దేవుడు అంటాము నువ్వు భక్తి చేయడానికి వచ్చేవాళ్ళు బిడ్డ. తిండిదేముంది?
తిండి మనకు ప్రాముఖ్యమా? నువ్వేం పీనుగుగా మారావు? సంఘానికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, దేవుడేమో పీనుగుగా నువ్వు మారితేనే రాకడలో నువ్వు ఎత్తబడతావు అని దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మరి నీలో పీనుగు లక్షణాలు వచ్చినాయా, ఏనుగు లక్షణాలు వచ్చినాయా? ఏ లక్షణాలు వచ్చినాయి? ఏనుగు లక్షణాలు వచ్చినాయి. నేను పీనుగు కాదు, ఏనుగుని, నా మీదకి ఒక్కడ తక్కువ కావద్దు, నేను అనుకున్నదే జరగాలి, లేకపోతే తొండంతో కొడతా, లేకపోతే కాలుతో దంతా, అంతా గందరగోళం చేస్తా అని సంఘాన్ని భ్రష్టి పట్టించే విశ్వాసం ఎంతమంది లేదు. దేవుడు అంటా ఉన్నాడు, బిడ్డా నువ్వు జాగ్రత్త, నువ్వు సంఘంలో ఎదుగుతూ ఉన్నట్లయితే ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడ్డావా? ఏంటి ఆ సిద్ధపాటు అంటే, నోవాహు సిద్ధపడ్డాడు, తను పీనుగుగా మారాడు. తన చుట్టుపక్కల ఎన్ని విందులు, వినోదాలు, ఫంక్షన్లు ఎన్ని జరుగుతున్నా సరే దేనికి తన అవకాశాన్ని ఇవ్వట్ల. దేవుడు త్వరలో జలప్రలయం రాబోతుంది, భూమి అంతం కాబోతుంది, నేను దానికి సిద్ధపడాలా అని చెప్పి నోవాహు సిద్ధపడి ఓడ సిద్ధపరచుకొని తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆమేన్. ఎలా రక్షించుకున్నాడంటే తన శరీరానుసారంగా ఏమైపోయాడు? పీనుగుగా మారిపోయాడు. ఇక తనలో తిండి తినాలి, తిండి కోసమే బతకాలి. కొంతమంది ఉంటారు తిండి కోసమే బతుకుతాను, ఏం కూర ఏమన్నాం, ఈరోజు స్పెషల్ ఏంటి, ఏం తెచ్చిపెట్టావు, తిండి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి తిండి కోసం బతకాలా, బతకడం కోసం తినాలా? తిండి మనం దేనికి తింటాం? అంతే కదా, బతకడం కోసం మనం తిండి తింటాం. కానీ ఈ తిండి అపేక్ష ఉన్న వాళ్ళు ఎలా తింటారో తెలుసా? తినటం కోసమే బతుకుతున్నాం అన్నట్టుగా తింటారు, దానికోసమే ఆలోచన చేస్తారు, దానికోసమే గొడవలు పడతారు, దానికోసమే రభస చేస్తాము. ఆమేన్. ప్రియ విశ్వాసి, నీలో తిండి మీద ఉన్న అపేక్ష చావాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో కొన్ని పోతులు ఉన్నాయి, కొన్ని శరీరానుసారమైన కొన్ని పోతులు, మేకపోతు ఇట్లా చెప్పుకుంటాం కదా. కొన్ని పోతుల్లో తిండి పోతు కూడా ఒకటి. ఏ పోతు? ఇది శరీరానుసారమైన పోతు, తిండి పోతు. రెండో పోతు నిద్రపోతు. చెప్పండి, ఈ ఏనుగు లక్షణాలు ఏ లక్షణాలు? ఫస్ట్ ఏంటిది? రెండోది, మూడోది సోమరిపోతు. చెప్పండి, మూడోది దీనికి పని అన్నా సోమరే, పైన ఇంకేదన్నా సోమరే, అన్నిటికీ సోమరే, చర్చి కన్నా సోమరే. ఏ లక్షణం ఇది? పీనుగు లక్షణమా, ఏనుగు లక్షణమా? ఏనుగు లక్షణం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పీనుగుగా మారాలి కదా. ఇవి శరీర సంబంధమైన నీలో ఉండకూడదు. నోవాహు లెక్క నువ్వు మారితే నువ్వు నోవాహు రక్షించబడ్డట్టుగా నువ్వు కూడా రక్షించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, లోతు జీవితంలో జరిగిన సందర్భాలు. ఏంటి లోతు జీవితంలో జరిగిన సందర్భాలు అంటే, ఒక వచనం చదువుకొని మనం త్వరగా చివరి ఘట్టంలోకి వెళ్దాం. ఒక వచనం తీయండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించదను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి. చాలు. హల్లెలూయా. లోతు తప్పించబడ్డాడంట. దేని నుంచి అంటే, కామ వికారమైన దుర్మార్గమైన ప్రవర్తన చేసే జనము తన చుట్టూరా ఉన్నారంట. ఆమేన్. ఆ లోతు దినాల్లో చుట్టూరా ఎట్లా ఉన్నారంటే, వారికి వాయి వరస అనేది లేదు, చిన్న పెద్ద అనే భేదం లేదు, వారికి లేదు. అక్కడ కూడా ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారంటే, వాళ్ళు తింటున్నారు సేమ్, తాగుతున్నారు సేమ్, ఇంకా ఏం చేస్తా ఉన్నారంటే, వారు నారు నాటుచున్నారంట, ఇండ్లు కట్టుకుంటా ఉన్నారంట. ఆమేన్. ఏంటి?
నారు నాటుచున్నారు, ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. ఇంకా మత్తయి సువార్తలో కూడా ఇంకో మాట ఉంటుంది, ఏమైనా తెలుసా? ఒకడంట తనకి విస్తారమైన పంట భూమి ఉందంట, బాగా పండించాడంట. పండించిన తర్వాత తన ధాన్యాన్ని అంతా తెచ్చుకొని తన కొట్లలో దిగేసుకొని పురులు కట్టుకొని ఇక తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడంట. ఏమని చెప్పండి అందరూ, ఏమని చెబుతున్నాడు? నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము. ఆమేన్. పంటంతా పండించుకొని ఆ ధాన్యాన్ని అంతా తెచ్చుకున్న తర్వాత అది ఎట్లా ఉందంటే, కూర్చొని తిన్నా గానీ 2-3 తరాలు తాగినంత ధాన్యం వచ్చిందంట. ఇక ఆ తిను బండారాల ధాన్యాన్ని చూసి వాడు ప్రాణంతో చెప్పుకున్నాడంట, ప్రశాంతంగా పట్టె మంచం మీద కూర్చొని పడుకొని, నా ప్రాణమా ఇక నువ్వు తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ అని చెప్పుకుంటా ఉన్నాడంట. ఈలోపే దేవుడి స్వరం వచ్చేసేసి, ప్రియుడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అవి ఎవరు అనుభవించాలి మరి? ఇప్పుడు దేవుడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పండించి పుట్లలో కుర్రులలో అవి కూర్చుకున్న ఆ ధాన్యాన్ని, ఆ డబ్బుని, ఆ బిల్డింగుల్ని, ఆ ఆస్తుపాస్తుల్ని ఎవరు అనుభవించాలి? తన ప్రాణం అనుభవిస్తాక ఎవరి చేతిలో ఉంది తన ప్రాణం? దేవుని చేతిలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీరు శరీరానుసారంగా ఈ ఆలోచన చేసేవి ఇచ్చోడా, అవి నీటి ఆవిరి లేక మాయమైపోతాయి. వాటి గురించి కాదు మీరు బ్రతకాల్సింది. ఆమేన్. వాటి గురించి కాదు మీరు బ్రతకాల్సింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నట్టుగా ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మీరు వెతకండి మొదట. మీకు ఆ తర్వాత మీకు కావలసిన తిండి, బట్ట, మీకు గూడు సమస్తం ఆయనే మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చదవండి ఆ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుంచి చదవండి 33 వరకు. చదవండి. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదరుచున్నవో ఆలోచించుడి. కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. అడవి గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు నేను నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాను కదా. కాబట్టి ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్య జనులు వీటి గురించి ఆలోచన చేస్తారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రి అయిన యేసయ్యకి తెలుసు. కాబట్టి మీరు ఆయన పరలోక రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మీరు వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మీరు అడగకుండానే మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు దేన్ని వెతకాలి? చెప్పండి, దేన్ని వెతకాలి? ఏం బట్టలు కట్టుకుందామా, ఏ సొమ్ములు చేపించుకుందామా, ఏ ఫుడ్ తిందామా, ఏ ఇల్లు కట్టుకుందామా? ఇదేగా ఇప్పుడు మనం బతికినంత కాలం వీటిని సంపాదించడానికేగా. మంచి ఇల్లు కట్టుకోవాలి కదా, లేకపోతే మంచిగా సొమ్ము సంపాదించుకోవాలి కదా, లేకపోతే మంచిగా బట్టలు కట్టుకోవాలి, లేకపోతే మంచి తిండి తినాలి. వీటి గురించేగా మన డబ్బు సంపాదన వెంపర్లాట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడి దేవుడు అంటా ఉన్నాడు, బిడ్డా వీటన్నిటి విషయంలో నువ్వు పీనుగులాగా నువ్వు మారితేనే ఆ పరలోక రాజ్యం చేరుకోగలుగుతావు. ఆమేన్. నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఎప్పుడైతే పీనుగుగా వీటన్ని విషయంలో నువ్వు చచ్చిపోతావో అప్పుడు నేను నోవాహును రక్షించినట్టుగా, లోతును రక్షించినట్టుగా నిన్ను నేను రక్షిస్తా, నిన్ను హెచ్చిస్తా. ఆమేన్.
హల్లెలూయా. ఆ జల ప్రళయంలో ఎంతమంది బతికారు? నోవాహు కుటుంబం, ఒకే ఒక కుటుంబం. మరి మిగిలిన వాళ్ళందరూ మరి ఎందుకు చనిపోయారు? వాళ్ళు శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి. దేవుడు ఈ రోజు కూడా మాట్లాడతాం. హల్లెలూయా. లోతు భార్య కూడా దేవుడు నీతిగా బతుకుతున్న లోతును ఆ సొదొమ గొమొర్రా నుంచి బయటకు విడిపిస్తా ఉన్నప్పుడు ఈ లోతు భార్య అప్పుడు దాకా బతికొచ్చింది కదా. ఇందా మనం చెప్పుకున్నాం కదా, పొలంలో ఉన్నవాడు ఇంటి దగ్గర పోవద్దని. పోతే ఏమవుతాడు? పోతాడు, ఇక అటే పోతాడు. ఆమేన్. దేవుడు అంతా ఉన్నాడు, పొలంలో ఉన్నాడు, దేవుడి వైపు చూసి అట్లనే ఎత్తపడాలి. మళ్ళీ ఇంటికాడ ఉన్నారు, లేదా సామాను ఉన్నాయి, అదేనాని ఎత్తకోలేదు. కానీ లోతు భార్య అక్కడ చూసిందంట. అయ్యో అయ్యో అయ్యో, మన ఇల్లంతా, మన ఆస్తులంతా, మన బంధువులంతా ఆడున్నారు, అయ్యో మన సుఖభోగాలు ఆడున్నాయి అని చెప్పి దేవుడు వాళ్ళ చేయి బట్టి బయటికి తీసుకొచ్చి ఆ సొదొమ గొమొర్రా భయంకరమైన పాపం చేస్తే అగ్ని గంధకాలతో దహించాలని దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి లోతును చూసి, లోతు నీతిగా బతుకుతున్నాడని చూసి, లోతు ఆ పట్టణాన్ని, నువ్వు ఉండే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా, నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నావు కాబట్టి నిన్ను నేను విడిపిస్తానని దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బయటకు రండి అని వస్తే తీసుకొచ్చిన తర్వాత ఈ లోతు భార్య ఎటు చూస్తుంది? దేవుడు చెప్పాడు, మీరు వెనక్కి తిరగకుండా నేను చెప్తున్న ఆ పర్వతం దగ్గరికి మీరు వెళ్ళండి, మీరు వెనక్కి కూడా చూడొద్దు, ఇక మీరు వెళ్ళండి అని దేవుడు చెబితే లోతు పిల్లలేమో అట్లానే వెళ్తా ఉంటుంటే లోతు భార్య మాత్రం ఎటు చూస్తుంది? సొదొమ గొమొర్రా వైపు చూస్తుంది. కొంతమంది నేడు లోకం వైపు చూస్తా ఉన్నారు, శరీర కోరికల వైపు చూస్తా ఉన్నారు, శరీర ఆశల వైపు చూస్తా ఉన్నారు. కొంతమంది దేవుడు మందిరం అంటే వెనక్కి లాగుతా ఉన్నారు. లోకంలో మాత్రం ముందుకి పరిగెడతా ఉన్నారు. దేనికి? పెళ్ళిళ్ళకి, తినటానికి, సాగటానికి, తిరగటానికి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు రాకడ సమయంలో జరిగేది. దేవుడు చెప్పాడు కదా, మంచం మీద ఇద్దరు పడుకుంటే ఒకళ్ళు లేపబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎవరు లేపబడతారో తెలుసా? ఎవరైతే నీతిగా ఉంటారో. లోతు భార్య ఇద్దరిలో లోతేమో దేవుడికి దగ్గర చేరాడు, లోతు భార్య మాత్రం ఉప్పు స్తంభమై అక్కడే నాశనమై. ఆమేన్. ప్రియ సంగమా, నువ్వు సిద్ధపడుతున్నావా? పీనుగుగా మారేవా? లోక సంబంధమైన విషయాలకి, తిండిపోతు విషయాలకి, తిరుగుబోతు విషయాలకి, లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని చూడాలి, లోకాన్ని కట్టుకోవాలి, సొమ్ములని, బట్టలని, ఇలాంటి ఆశలతో నువ్వు తలమునకలు అవుతా ఉన్నావా? అయితే నువ్వు ఇంకా ఏనుగుగా ఉన్నావు కానీ పీనుగుగా లేవు. దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, నువ్వు పీనుగుగా మారితే నోవాహును రక్షించినట్టుగా, లోతును రక్షించినట్టుగా నిన్ను నేను రక్షిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ సందర్భాలు ఈ రోజు మనం గమనిస్తే కుటుంబాల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. కుటుంబాల్లో భార్య భర్తలను గమనించిన, కుటుంబాల వ్యక్తులను గమనించిన, ఒకళ్ళేమో ఆత్మీయంగా ముందుకు ఉంటారు, ఒకళ్ళేమో ఆత్మీయ బలహీనంగా ఉంటారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, ఎవరైతే బలహీనంగా ఉన్నారో బిడ్డా నువ్వు సరి చేసుకో, నిన్ను కూడా నేను రక్షించాలని ఇష్టపడతా ఉన్నా. నువ్వు లోక సంబంధమైన శరీరాన్ని, మనస్సుని విరిచేయి, ఆ కొమ్మును విరగొట్టేసేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను లేపుతాను. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు అట్నే చెప్తారులే, వాళ్ళు అంతే చేస్తారు, వాళ్ళు చెప్పిందల్లా మనం చేయాలనా? నోవాహును కూడా అన్నారు, వర్షం వస్తుందా, రక్షించబడతారా, ఎవరు చూశారు అన్నాడండి. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు, నువ్వు చేస్తే దేవుడు నీకు చేస్తాడా, ఎవరు చూశారు, నిన్ను ఆశీర్వదిస్తాడా? వాళ్ళంతా పిచ్చి మాటలు అని లోక సంబంధమైన ఆలోచన కలిగి కొంతమంది చెప్తా ఉన్నారు. నరకాన్ని నువ్వు చూసి వచ్చావా బ్రదర్? మా స్వామి చెప్తా ఉన్నావు, నరకాన్ని నువ్వు చూసి వచ్చావా, స్వర్గం దాంట్లో నువ్వు చూసి వచ్చావా అని. అది వచ్చినప్పుడు తెలిసింది నీకు. అప్పుడు నువ్వు ఎంత కొట్టుకున్నా నోవాహు డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ డోర్ కొడుతున్నారు, నోవాహు ఓడ డోర్ తీయ్యా, మేము కూడా ఎక్కుతామంటే, అయ్యా ఆ డోరు నేను కాదు క్లోజ్ చేసి నేసయ్యా, నీకు ఆయన తీయడు. మీకు ఛాన్స్ ఇచ్చే కాడికి ఇచ్చాడు, ఆ ఛాన్స్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇరాక్ సైడ్ పెట్రోల్ తెగబడుతుంది, ఆ పెట్రోల్ అక్కడి నుంచి మనం కొనుక్కోవాలంటున్నాం కదా. ఈ పెట్రోల్ ఎట్లా తయారైందో తెలుసా? మనుషులు, జంతువులు, చెట్లు అవి బతికుండగానే
భూమి లోపలికి వెళ్ళటం వలన అవి ఏమవుతాయి అంటే అక్కడ కొన్ని కెమికల్స్ ఆ కుళ్ళిపోయి ఆ మట్టిగా ఆ కుళ్ళు రసం అయిపోయి అదంతా లాస్ట్ క్రూడ్ ఆయిల్గా మారి ఇప్పుడు అది పెట్రోల్గా మనకు వస్తూ ఉంది. అప్పుడున్న ప్రపంచం అంతా సముద్రంలో మునిగిపోయి భూ పొరల్లోకి వెళ్ళిపోవటం వలన ఇప్పుడు అది ఎక్కడ జరిగిందంటే ఇరాన్, ఇరాక్ ఆ ప్రదేశంలోనే జరిగింది. అప్పుడు ఇటు ఇండియా సైడ్ జనాలు లేరు, అప్పుడు ఇటు ఇండియా సైడ్ పెద్ద ప్రపంచం లేదు, అంత అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అక్కడే పెట్రోల్ అంటే అప్పుడు జనాలు ఉన్నందరూ కూడా అక్కడే, జంతువులు కూడా ఎక్కువగా అక్కడే ఉన్నాయి, చెట్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆమె ఇప్పుడు అవన్నీ భూమి పొలంలోకి వెళ్ళిపోయి అది పెట్రోల్గా క్రూడ్ ఆయిల్గా మారి ఇక్కడ మనం బోరేస్తే నీళ్ళు వస్తాయి, వాళ్ళు బోరేస్తే పెట్రోల్ వస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు మంచి సంపన్నులు అయిపోయారు, మనమేమో ఎలా ఉండిపోయారు. ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, ప్రభువా నీ రాకడ ఎక్కడ జరుగుతాయా అని అంటే, ఇదిగో పీనుగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి. అంటే నువ్వు నీతిమంతుడుగా మార్చబడే కొద్దీ నీకు కొన్ని శ్రమలు వస్తాయి, నిన్ను గద్దవలే నీ కుటుంబకులే పొడుస్తూ ఉంటారు. నువ్వు భక్తిగా మారుతున్నావా, భక్తిగా బతుకుతున్నావా అని నీ కుటుంబీకులు పొడుస్తారు, అది నీకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న సమాజమే నిన్ను గద్దలోనే పొడుస్తూ ఉంటది, నువ్వు మాత్రం సచ్చిన పీనుగులాగానే ఉంటావు. దేవుడు నిన్నే ఎత్తుతాడు. ఎవరైతే నిన్ను పొడిచారో వాళ్ళు విడవబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా సంగమా, ఎవరు ఎత్తబడతారు ప్రభువులో అని అంటే, ఎవరైతే శరీరానుసారమైన మనసు చచ్చిపోయిన స్వభావంగా ఉంటారో వాళ్ళు మాత్రము కొన్ని గద్దలు వచ్చి వాళ్ళు పొడుస్తాయి. ఏ గద్దలు అవి? మన ఇంట్లో ఉంటాయి కొన్ని గద్దలు, కొన్ని మన బంధువుల్లో ఉంటాయి కొన్ని గద్దలు, కొన్ని మన చుట్టూ ఉంటాయి కొన్ని గద్దలు. ఇవి వచ్చి నిన్ను పొడుస్తూ ఉంటాయి. పొడిచినప్పుడు నీలో ఏం కనపడాలి? పీనుగ లక్షణాలు కనపడాలి. ఏ లక్షణాలు కనపడాలి? పీనుగ లక్షణాలు కనపడాలి. నీలో చలించిపోవద్దు. అమ్మో ఆ గద్ద పొడిచింది కాబట్టి ఐఎమ్ సారీ, మనమునే ఆ గద్ద పొడుస్తూ ఉంది, అందుకని నేను సావను, నేను కాస్త ప్రాణంతో ఉన్నా, నేను బతికే ఉన్నాను ఈ శరీర ప్రకారం అనుకున్నావు అనుకో, రాకల్లో నువ్వు ఎత్తబడలేవు. ఆమేన్. నువ్వు శరీరానుసారమైన మనసు నువ్వు చచ్చిపోతేనే రాకల్లో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఎందుకు లోతు కాపాడబడ్డాడు, ఎందుకు నోవాహు కాపాడబడ్డాడు అని అంటే, వాళ్ళిద్దరూ శరీరానుసారమైన మనసు చచ్చిపోయింది. వాళ్ళకి బ్రతుకుతున్నది ఏంటంటే ఆత్మ వారిలో బ్రతుకుతా ఉన్నది. కాబట్టి వారు దేవుణ్ణే చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవుని చూస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి రాకళ్ళు ఎత్తబడేది ఎవరంటే వీళ్ళే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రాకళ్ళు ఎత్తబడేదంటే వీళ్ళే. మన బైబిల్లో చూస్తే యోసేపుకి తన అన్నలు ఏం చేశారు? రాబందుల్లాగా పొడిచి బాధ పెట్టి గాయపరిచారు. ఎక్కడన్నా రియాక్ట్ అయ్యాడా? చచ్చిపోయా. అన్నలారా, మీరు నన్ను శరీరాల సంబంధంగా నన్ను ద్వేషం పెంచుకున్నారు, ఈర్ష్య పెంచుకున్నారు నా మీద, కానీ నేను వాటన్నిటిలో ఏమైపోయాను? చచ్చిపోయి మీ మీద నేను ప్రేమను చూపిస్తాను. తర్వాత పోతీఫర్ భార్య ద్వారా చచ్చిపోయాడు, శరీర కోరికలు చచ్చిపోయాడు. తర్వాత జైల్లో పెట్టబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత రాజు సింహాసనం మీదకి ఎక్కాడు. ఆమేన్. దేవుడు నువ్వు ఎప్పుడైతే చచ్చిపోయిన పీనుగు స్థితిలో శరీరానుసారమైన లక్షణాలు నీలో కనపడతాయో, దేవుడు నిన్ను అమాంతం నీకు ఆ సింహాసనం మీదకి నిన్ను ఎక్కిస్తాడు. ఆమేన్. అన్నలు ఊహించలా, పోతీఫర్ భార్య ఊహించలా, ఎవరు ఊహించలా. కానీ దేవుడిలో శరీరానుసారంగా చచ్చిపోవటం వలన, ఆత్మానుసారంగా బతకటం వలన అనామకుడిగా వచ్చిన యోసేపు దేశాన్ని పాలించే చక్రవర్తిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అన్నలు ఆయన్ని నిందించి హింసించి నీళ్లు లేని గోతులో తోచారు కదా. అప్పుడు ఆ గోతులో తోచేటప్పుడు
నేను ఏనుగుని పీనుగును కాదు, నేను ఏనుగుని అని చెప్పి తన్ను ఇదిలిచ్చాడు అనుకో, సింహాసనం ఎక్కేవాడా? పోతీఫర్ భార్య నింద మోపింది, లేదు లేదు అది నేను కాదు అది అని చెప్పి ఆయన రంకెలెత్తే అది ఎక్కేవాడా సింహాసనం? వాటన్నిటిలో ఆయన చచ్చిపోయాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియ సంగమా, నీవు ఆత్మీయ జీవితంలో ఈ భక్తి సాధన నువ్వు నేర్చుకుంటున్నావా? పొడుస్తారు, అన్నలే పొడుస్తారు, నీ భార్యే పొడుస్తుంది, లేకపోతే నీ భర్తే పొడుస్తాడు, నీ కొడుకులే నిన్ను పొడుస్తారు, నీ చుట్టూ ఉన్న బంధు జనమే నిన్ను పొడుస్తారు. నీవు చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? నేను నా దేవుడు జీవిస్తా ఉన్నా, వాళ్ళు ఎన్నన్నా పడవనే, నేను వాటికి ఏమి రియాక్ట్ కాను. నా ప్రభు మీద విశ్వాసం ఉంచా, నా ప్రభు మీద నమ్మకం ఉంచా, నన్ను ఒకరోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆ పరలోకానికి తీసుకెళ్తాడు, ఈ భూమి మీద కావాల్సిన అవసరతను కూడా ఆయనే తీరుస్తాడు అని నువ్వు భక్తి సాధన యోసేపు లెక్క చేస్తే, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు జీవితం కనుక మనం చూస్తే, దానియేలుని చెరపట్టుకొని వెళ్ళి ఇది చెప్పే ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న మేము శుక్రవారం మీటింగ్కి వెళ్ళాం కదా. మనం వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది, కానీ ఆ సహోదరుడి అన్నయ్య మీరు తప్పకుండా రండి, మా ఇంటికి రండి అని అంటే వెళ్ళాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర 20 మంది దాకా వచ్చారు. ఒక 6 పాస్టర్లు, ఒక 14 ఉంటారా? 20 మంది ఉంటారు. 20 మందికి ఎక్కువే ఉంటారు. ఒకే ఒక్క గంటలో 20 మందికి పైగా, ఒక గంట అయిందా మనం పోయి కూర్చోటం, ఒక్క గంటలోనే మనకి కావాల్సిన భోజన పదార్థాలన్నీ కూడా అప్పటికప్పటికే రెడీ చేసి, అప్పటికప్పుడు ఆ ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేసి. ఆమె ఎవరో తెలుసా? ఒక కంపెనీలో పెద్ద మేనేజర్, కంపెనీకి పెద్ద మేనేజరు. ఆమె శాలరీయే 3 లక్షల పైన ఉంది. ఆమె శాలరీయే 3 లక్షల పైన ఉంది. మేము అక్కడే మీటింగ్ అయిపోయి వద్దాం అనుకుంటా ఉన్నాం. పదే వాళ్ళిద్దరిని, వాళ్ళ భర్త ఆమె పదే మధ్య మధ్యలో వచ్చి, అన్నయ్య మీరు ఫోన్ మాట్లాడండి, మీరు రాండి, మా ఇంటికి రాండి అని చెప్పి తీసుకెళ్ళి, ఇప్పుడు వాళ్ళకి అన్ని లక్షల డబ్బులు వస్తున్నాయి కదా. ఎంతమందికి ఆమె అంత కష్టపడి, అంత వండి, శ్రమపడి వండాల్సిన అవసరం ఏముందన్న? ఒక చిన్న లాజిక్ ప్రశ్న. ఇప్పుడు మనకి ఎన్ని జొమాటోలు లేవు, ఎన్ని స్విగ్గీలు లేవు, ఇంకేమున్నాయి? ఆన్లైన్ బుకింగ్. ఎన్ని ఫుడ్ కోర్టులు లేవు, బుక్ చేసుకుంటూ రావా 20 మందికి? ఫుడ్ ఎమర్జెన్సీకి వచ్చేస్తుంది. అంత పెద్ద జీతం చేసే ఆఫీసరు, అంత మేనేజరు వచ్చిన వాళ్ళకి ఆమె చేత ఆమె వండాల్సినంత కష్టపడాల్సిన, చెమట కార్చాల్సిన అవసరం ఏంది? ఇది నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏమంటుందో తెలుసా? అన్నయ్య ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాము, ఎప్పటి నుంచో మీరు రావాలి అని చెప్తా ఉన్నాం, కానీ ఈరోజు కుదిరింది. ఎందుకు ఇంత ఆల్రెడీ మీటింగ్ అంతా చేసేది కదండి, లేదంటే మీరు రండి, మీరు చేయాలని పరిచయం చేస్తే మాకు ఆశీర్వాదం, అది మాకు ఆశీర్వాదం. ఆమేన్. అంత పెద్ద జీతం వస్తున్న వ్యక్తి ఇంత కష్టపడి చేస్తా ఉన్నదంటే ఏం అవసరం అండి? పోతే పోయి ఒక 10,000 బుక్ చేస్తే రావా? ఇవాళ రేపు ఎన్ని బుక్ చేసుకోవట్లేదు మనం ఫంక్షన్ హాల్లో. ఆమె ఏంటంటే, నేను శరీరంగా నేను సుఖపడుతూ బుక్ చేస్తే పెట్టవచ్చు అన్న, కానీ నేను నా దైవజనులకి, నా ఆత్మీయులకి నేను కష్టపడి నేను పరిచయం చేయాలి, అది నాకు ఆశీర్వాదం అని చెప్పి కష్టపడి ఆ పనులకి పెడతా ఉండడంలో ఏంటి మీ ఆంతర్యం అని అంటే, ఆమె శరీరానుసారమైన సుఖము ఏం చేసింది? చంపేసేసి. ఆమేన్. మనమే కనుక ఒక 20,000 జీతం కనుక చేస్తే తెల్లారి 5ంటికి లేవాలా, లేకపోతే ఒక 6ంటికి లేవాలా, దేవుడి పని ఉంది, లేకపోతే దేవుడి సహవాసం ఉంది అని అన్నాం అనుకో, అందరు కాదండి,
కొందరు నేను చెప్తాను, చాలా మంది దేవుడి బిడ్డలు భయపడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ 20,000 జీతానికి ఏమంటాం తెలుసు మనం ఇంట్లో, రాత్రి అంతా కష్టపడి డ్యూటీ చేసి వచ్చాను, నేను ఇప్పుడు లేవలేను, చేయలేను, చెందలేను, చేసుకో, నువ్వే పో, నువ్వే చెందు, నువ్వే చేయి, ఏదున్నా అని అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము, వాళ్ళు ప్రారంభం పుట్టుకతో ఏమైనా ఆస్తిపరులు కాదు, వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితి. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, 3 ఆడపిల్లలు, చాలా తింటాను కూడా వాళ్ళకి కఠినంగా ఉన్నవాళ్ళు. అలాంటి స్థితిలో దేవుడిని ఎరిగింది వాళ్ళ అమ్మ, దేవుడి దగ్గరికే వచ్చింది. లోకమంతా కాకులై పొడుస్తూ ఉంది, 3 ఆడపిల్లలు, ఎవరి వయసులో ఉండవు తల్లి, ఏమైపోతారు వీళ్ళు అని. కానీ ఎప్పుడైతే దేవుని చెంత నేర్చుకుందో, దేవుడు మందిరానికి రావడం నేర్చుకుందో, దేవుడు సహవాసానికి రావడం నేర్చుకుందో, దేవుడు ప్రార్థన అంటే విడవకుండా ఏ క్షణమైన దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టడం నేర్చుకుందో, ఆ 3 ఆడపిల్లలు ఎవ్వరు కూడా క్రమం తప్పల. ఆమేన్. ఇవాళ రేపు మనం చూస్తే చిన్న వయసులోనే ఫోన్లకి అడిక్ట్ అయిపోయి, లవ్వులు అనుకుంటూ, పువ్వులు అనుకుంటూ, వ్యసనాలకు బానిస అయిపోయి క్రమం తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది, జీవితాలు చుదిమేసుకున్న వాళ్ళు ఎంతమంది. కానీ వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అన్నయ్య, మేము ఈరోజు దేవుడికి మమ్మల్ని ఇంత స్థితిలో గొప్ప పొజిషన్ మమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి దేవుడి పరిచర్య, దైవజనుల్ని, ఆత్మీయుల్ని, వాళ్ళకి ఎట్లా పరిచయం చేస్తే ఆశీర్వదించబడతాం మేము రుచి చూసామన్నయ్య. కాబట్టి మేము దాన్ని వదులుకోమన్నయ్య. అవసరమైతే డ్యూటీ మానుకొని కూడా మేము పరిచయం చేస్తాం. మేమేదో పెద్ద జాబ్ చేస్తున్నాం, మేము పెద్ద ఆసాములు, మేము పెద్ద భూస్వాములు అని చెప్పి మేము బిల్డప్లు పట్టమన్నయ్య. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మాకు తెలుసు, మా శరీరానుసారమైన మనస్సుని ఎట్లా చంపేయాలో మాకు తెలుసు. ఆ భక్తి మేము నేర్చుకున్నామన్నయ్య. ఆమేన్. సంగమా, ఈ మాటలంటున్న నీవు ఎలాంటి భక్తి సాధనలో ఉన్నావు? కాస్త శ్రమపడి వస్తే ఫలానా దేవుడి పని ఉందంటే ఎన్ని వంకలో, ఎన్ని డ్రామాలో, ఎన్ని పిట్టకథలో. హల్లెలూయా. ఆలోచన చేసుకో, నీకు నువ్వే ఆలోచన చేసుకో. ఆశీర్వాదం పొందుకునే మార్గంలో ఉన్నావా? శరీరానుసారమైన మార్గంలో మనం ఉంటా ఉన్నాం. ఆమేన్. దేవుడు ఊరికనే ఆశీర్వదించు, రక్షణ ఒక్కటే నీకు ఫ్రీ. నీ పాపాల నుంచి తొలగించడమే దేవుడు ఫ్రీగా చేశాడు. ఇక నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా దేవుడు పనిలో నువ్వు పాలు భాగస్తుడు అయితేనే నువ్వు ఆశీర్వదించబడతా ఉంటావు. ఆమేన్. కానీ కొంత దేవుడు మార్గం తెలిసి కొంచెం నిన్ను ఆశీర్వదించిన తర్వాత సహజంగా మనిషికి వస్తున్నది ఏంటంటే సోమరితనం, సుఖం. మేమెందుకు చేయాలి, మేమెందుకు రావాలి, మేమెందుకు ఇవ్వాలి. లాస్ట్ భ్రష్టత్వము ఎవరవుతారంటే ఇలాంటి వాళ్ళే భ్రష్టత్వానికి చేశారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, తిరగలు విసురుతున్న వారు ఇద్దరైతే ఒక్కరే ఎత్తపడతారు. ఆమేన్. మంచం మీద పడుకున్నది ఇద్దరైతే ఒక్కళ్ళే ఎత్తపడతా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, ఒకళ్ళేమో సనిగి కొనిగేవాళ్ళు, ఒకళ్ళేమో శరీరానుసారంగా బ్రతికేవాళ్ళు, ఒకరేమో ఆత్మ సంబంధంగా బ్రతికేవాళ్ళు. ఆమేన్. అందుకే ఒకరు విడవబడుతున్నారు, ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. లోతు, ఎందుకు నీ భార్య చనిపోయింది, ఉప్పు స్తంభంగా మారింది? కారణం ఏంటంటే, నా భార్య దుర్మార్గురాలు, పాపిష్ఠురాలయ్యా. దేవుడు ఆశీర్వదించి ఆ పర్వతానికి వెళ్ళండి, మీరు బతుకుతారని అంటే, ఈ పనికి మాలి నా భార్య ఆ సొదొమ గొమొర్రా వైపు చూసి ఉప్పు స్తంభంగా మారింది. నేనేం రక్షించబడ్డా, నా భార్య ఏమో శపించబడ్డా. సంగమా, ఈరోజు నువ్వు ఎలా ఉంటావు? దేవుడు ఈరోజు మాట్లాడుతాం, ఏనుగువా పీనుగువా? ఈ ప్రశ్న మన మధ్యలో ఉంచుతున్నాడు దేవుడు. నువ్వు పీనుగు అయితే కొన్ని గద్దలు వచ్చి నిన్ను పొడుస్తాయి, కానీ నువ్వు భయపడమాక, చెలించమాక, భయపడమాక. నిన్ను ఆశీర్వదించి దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు. నోవాహును కొన్ని గద్దలు వచ్చి పొడిచినాయి, కానీ జల ప్రళయం నుంచి నోవాహును రక్షించాడు. ఆమేన్. లోతును కూడా పొడిచింది, వాళ్ళ భార్య కూడా పొడిచి ఉండొచ్చు, పొడిచి ఉండొచ్చు, ఆ సమాజంలో ఉన్న అందరూ పొడిచి ఉండొచ్చు. కానీ లోతు మాత్రమే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి కాపాడబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే లోతు ఒక్కడే.
ఇక అందరూ ఆ అగ్ని గంధకాలకి దహించుకొని పోయారు. ఆమేన్. హల్లెలూయా. అయితే వాటికంటే ప్రమాదకరమైన రాబోతుంది క్రీస్తు రాకడ. ఆమేన్. ఆ రాకడ నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన మనసు నీలో చచ్చిపోతే బిడ్డ, నువ్వు నిత్యముగా నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు ఎత్తబడతావు. ఆమేన్. నువ్వు శరీరానుసారంగా నువ్వు చనిపోకపోతే, ఆ మనసు నీలో చావకపోతే జాగ్రత్త, నువ్వే లిస్ట్లో ఉన్నావో నువ్వే పరిశీలన చేసుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నుంచు.